వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఈరోజు దుర్గాష్టమి. అవునమ్మా. ఈ దుర్గాష్టమి అంటే పేరులోనే అసలు ఒక రకమైన వైబ్రేషన్ అన్ని కూడా ఉంటాయి కదా, వచ్చేస్తూ ఉంటాయి. అయితే దుర్గాష్టమి అమ్మవారు దుర్గాదేవి అవతారం ఎత్తి రాక్షసులను సంహరించడానికే అమ్మవారు ఒక్కొక్క అవతారం తోటి రాక్షసులను సంహరిస్తూ వచ్చింది. అయితే ఈ అవతారం వెనక ఉన్న కథ ఏముందమ్మా? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శక్తి రూపంగా అందరిలో ఉండేటటువంటి ఆ జగన్మాత ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి ఒక్కొక్క అవతారాన్ని ధరించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు తమకి మరణం లేకుండా అనేక రకాలైన వరాలు కోరుకోవడంలో ఎన్నో మెలికలు పెడతారు మరణం లేకుండా ఉండాలని. ధరించబోయేటువంటి అవతారం ఆ మెలికలని ఆ మడతల్ని అన్నీ ఛేదించుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. కనుక అలా వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక అవతారం దుర్గా. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. సదా ఆర్ద్రచిత్త, ఎల్లప్పుడూ మెత్తని మనస్సుతో, తడితో ఉన్నటువంటి మనసుతో, ఆర్ద్రమైనటువంటి మనస్సుతో ఉండేటటువంటిది, అన్ని జంతువులకి భయాన్ని పోగొట్టేటటువంటిది ఆ జగన్మాత దుర్గ. ఈవిడ మొట్టమొదట మహిషాసురమర్దనం చేయడానికి అవతరించినప్పుడు మహిషుడు వెంటబడుతున్నాడు ఈవిడ అందాన్ని చూసి. ఎంతమందినో పంపించాడు. 7 రోజుల పాటు ఒక్కొక్కళ్ళని తనకు ఉన్నటువంటి సైన్యాన్ని అంతా పంపించాడు. అందరూ చచ్చిపోయారు. 8వ రోజు వీడే వచ్చాడు. వస్తే వచ్చిన వాడు యుద్ధం చెయ్యాలా? యుద్ధం చేయకుండా ఈవిడ అందాన్ని చూసి అంత బాగున్నావు, నన్ను వివాహం చేసుకో. మొట్టమొదట వాడు పంపిన కబురే వివాహానికి కదా అని వివాహం చేసుకొని అసలు ఇంకా అసలు ఒళ్ళు తెలియకుండా వెంటబడుతూ ఉంటే ఈవిడ కొంచెం ముందుకు పరిగెడుతోంది. వీడు దరిదాపుల్లోకి వచ్చేదాకాడు మళ్ళీ పరిగెట్టింది. ఇలా ఉడితే దుర్గా అన్నట్ట. పొందడానికి వీలు లేనిదానా, సమీపించటానికి వీలు లేనిదానా, నేను నిన్ను సమీపించలేకపోతున్నాను, దుర్గా 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 అని పిలిచాడు. నేను నీ దగ్గరికి రాలేకపోతున్నా. ఆవిడ పేరు ఏమిటో ఇంకా తెలియదు. అప్పుడు ఆవిడ్ని దేవి అన్నారు. అంటే వెలుగులమయంగా అవతరించింది గనక దేవతలందరూ వెలుగు ముద్దగా ఉంది గనక దేవి అన్న పదం వాడారు. అంతేగాని ఆవిడకి ఎవరు ఏం పేరు పెట్టలేదు. వీడే మొదటిసారి దుర్గా 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 అని అరిచాడు. ఆగు, నేను అందుకోలేకపోతున్నాను అన్నాడు. అది ఆవిడకు ఉన్నటువంటి పేరు, అలా వచ్చింది. అంతేకాకుండా ఈవిడ దుర్గమాసురుడు అనేటటువంటి వాడిని సంహరించింది. ఆ కారణంగా కూడా దుర్గా అన్న పేరుంది. దుర్గుడు అనేటటువంటి రాక్షసుని కూడా సంహరించింది. ఆ కారణంగా కూడా వీడికి దుర్గా అన్న పేరు వచ్చింది. దుర్గా అంటే పొందడానికి వీల్లేనిది, దుష్టులు సమీపించడానికి వీల్లేనిది. దుఃఖ అనేటటువంటి మాటకి చెడ్డతనం అని అర్థం. దుర్గుణాలు. దుఃఖ అంటే ఏదైనా చెడు గుణం, దుఃగుణం చెడ్డ గుణం. దుఃగా, ఆ చెడ్డతనం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి రాలేరు. అసలు దగ్గరికి వచ్చాక ఆవిడ తోసేయడం కాదు, అసలు సమీపించలేరు వాళ్ళు. ఏ రకంగా అయితే మహిషాసురుడు ఆవిడ్ని సమీపించలేక ఆగు ఆగు నేను అందుకోలేకపోతున్నానన్నాడో, అట్లా చెడ్డ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు సమీపించటానికి వీలు కానటువంటిది అనే అర్థంలో దుర్గాని వాడంటే, నిజానికి చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు ఎవరు ఆవిడ సమీపానికి వెళ్ళలేరు. చూడండి, కొంతమంది దగ్గరికి చెడ్డవాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళని చూస్తూనే వాళ్ళు ఏమనకుండాని బాబోయ్ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళలేమంటారు. ఎందుకంటే వీళ్ళల్లో ఉన్న చెడ్డతనం ఏదైతే ఉందో అది వాళ్ళ మంచితనం దగ్గరికి వెళ్ళలేదు. అటువంటిది దుర్గా. ఈ దుర్గా అన్నటువంటి మాటకి మరొక అర్థం ఏమిటంటే దుర్గా దుర్గతి నాశిని. దుర్గా దానికి అర్థం దుర్గతులను పోగొట్టేది అని అర్థం. దుర్గతులు అంటే వాళ్ళ దుర్గతికి పాలయ్యారండి అంటాం. అంటే ఉన్నత స్థానంలో నుంచి పడిపోయారు. ఒకప్పుడు కోట్ల అధీశ్వరులు, ఇప్పుడు
రూపాయలు కూడా లేవు వాళ్ళ దగ్గర. అట్లాంటి వాళ్ళని ఏమంటారు? వాళ్ళ గతి ఏమిటో చూడండి అంటాం. గతి అంటే అక్కడ ఉన్నటువంటి స్థితి ఎలా వెళ్ళిపోయారని. అటువంటి దుర్గతి కలగనీయదు తనకి నమస్కారం చేసిన వాళ్ళకి. ఇక్కడేనా? కాదు. చనిపోయిన తర్వాత కూడా దుర్గతులు లేకుండా సద్గతులు కలిగించేటటువంటిది. ఎవరన్నా చనిపోతే ఏమంటే సద్గతి ప్రాప్తిరస్తు అంటాం. అంటే చనిపోయిన తర్వాత సద్గతులు ఇస్తుంది. ఇక్కడ ఉండగా కూడా దుర్గతి అనేది రాకుండా దూరంగా ఉండి రక్షించేటటువంటిది అటువంటి దుర్గ. ఈవిడ ఎలాంటిది? విద్యుద్ధామ ప్రభ అంటే మెరుపు తీగలాగా మెరిసిపోతూ ఉంటుందిట. 8 చేతులలో అనేకమైనటువంటి ఆయుధాలు ధరించి ఉంటుంది. సింహవాహినిగా ఉంటుంది. కానీ మనకి విజయవాడలో ఉండే దుర్గాదేవి సింహవాహినిలో ఉందా? పెద్ద పులి ధరిస్తుంది. పెద్ద పులి దాన్ని దీన్ని కూడా ధరించగలిగే, ఎక్కి స్వాధీనం చేసుకోగలిగినటువంటిది. అంటే సింహాన్నైనా అధిరోహించగలదు, పెద్ద పులినైనా అధిరోహించగలదు. సింహానికన్నా పెద్ద పులి భీకరం. సింహం ఆనుపానులు చూసి మీద పడుతుంది, పెద్ద పులికి ఆనుపానుల్లో మీద పడ్డమే ఉంటుంది. అందువల్లే సింహమే మృగరాజు అయింది కానీ పెద్ద పులి కాలేదు. కనుక దాన్ని కూడా అధిరోహించగలదు, సింహాన్నైనా అధిరోహించగలదు. ఎక్కడైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ చీల్చి చెండాడగలదు. వాళ్ళెవరూ తన దగ్గరికి రాకుండా చూడగలదు. తన దగ్గరికే కాదు, తన భక్తుల దగ్గరికి. ఇంకొకటి ఏమిటంటే ఈవిడ భక్తులని దుర్గంలాగా కాపాడుతుంది. దుర్గము అంటే కోట. అద్దాలు ఉన్నాయి దుర్గా అంటేనే అసలు. అంతే కదా, దుర్గం అంటే కోట. కోటలాగా రక్షిస్తుంది. ఆవిడని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ చుట్టూతో ఒక కోట గోడ ఉన్నట్టే. ఆ తల్లి మనని ఒక కవచంలాగా, ఒక కోట గోడలాగా రక్షించేటటువంటిది. అటువంటి దుర్గా ఎక్కడుందో తెలుసండి? మనకి దగ్గరలో ఉంది, విజయవాడలో. స్వయంగా ఆలయంలో అక్కడ కొండ మీద ఆవిర్భవించటం జరిగింది, ఇంద్రకీలాద్రి మీద. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ. ఎవరావిడ? దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ ఒక్క తెలుగు పద్యం చదువుకున్నట్టయితే లలితారహస్యనామ సహస్రం అంతా చదివిన ఫలితం ఉంటుంది. అన్ని అర్థాలు ఈ ఒక్క పద్యంలోనే ఉన్నాయి. వీటన్నిటికీ లక్ష్యమైనటువంటి ఆవిడ మనకు అందుబాటులో ఉన్న మన కనకదుర్గమ్మ. అవునమ్మా, చాలా చక్కగా తెలియజేశారమ్మా కనకదుర్గమ్మ గురించి. అలానే ఈరోజు దుర్గాష్టమి రోజు చాలా మంది ఆయుధ పూజలు అన్ని చేస్తూ ఉంటారమ్మా. నవమి నాడు చేస్తారు. ఓకే, అయితే నవమి నాడు మనం మాట్లాడుకుందాము. దుర్గాష్టమి రోజు మన దుర్గుణాలు పోగొట్టడానికి అమ్మ ఆవిర్భవించిన తీరు అవన్నీ కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.